హాయ్ అందరికీ నమస్కారం. గెలికి తన్నించుకోవడం అంటే ఏంటో ప్రకాష్ రాజ్ నిన్న చూశాడు. ఎందుకంటే ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక ట్వీట్ పెట్టాడు. దానికి గూబ గుయ్యమనేలా బండ్ల గణేష్ ఒక రిప్లై ఇచ్చాడు. ఆయన ఏం ట్వీట్ పెట్టాడు, ఏం రిప్లై ఇచ్చాడు, అసలు ఎందుకు ఇంత సీరియస్గా బండ్ల గణేష్ స్పందించాల్సి వచ్చింది అనేది మాట్లాడుకుందాం. ప్రకాష్ రాజ్ గారు ఏమన్నారంటే తెలంగాణలో మేము పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ గారు అంటే దానికి ఒక కౌంటర్గా ప్రకాష్ రాజ్ ఒక మాట అన్నాడు. మీరు వస్తానంటే మేము వద్దంటామా, రండి దొర, కానీ వచ్చే ముందు ఉత్తిత్తినే వస్తారా, పొత్తుతో వస్తున్నారా, లేదా సింగిల్గా వస్తున్నారా, అది చెప్పి రండి అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, మీరు వస్తానంటే మేము వద్దంటామా, అసలు నీకేం హక్కు ఉంది వద్దనటానికి ప్రకాష్ రాజ్? అసలు ఏంటి ఆ ట్వీట్? నువ్వెవరివి ఇక్కడ? తెలంగాణలో నీకేం కావాలి? సో ఇదేదో తెలంగాణ తరపున తాను ప్రతినిధిని అన్నట్టు, తనది తెలంగాణ అన్నట్టు, మీరు వస్తే నేను ఆహ్వానిస్తానన్నట్టు ఇలాంటి ఎక్స్ట్రా మాటలు ఆయన మాట్లాడారు. మళ్ళీ ఇంకోటి ఏంటి, రండి దొర అంట, అంటే వెటకారం. రండి దొర, ఆ దొర పోకడలు పవన్ కళ్యాణ్లో ఎక్కడ చూశారు ఆయన? పవన్ కళ్యాణ్ గారు ఎంత సింపుల్గా ఉంటారో, ఎలా ఉంటారో, ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారో మన అందరికీ తెలుసు. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు తన జీవితంలో దొర పోకడలు ప్రదర్శించారా? ఇంకా చెప్పాలంటే ఈ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తూ దొరపోకడలు ప్రదర్శిస్తూ ఉండేది ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ గారు కాదు. సో దొరపోకడలు ప్రదర్శిస్తున్నట్టుగా ఆయన ఒక వెటకారంగా మాట్లాడారు. అలాగే వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నా, ఎట్టొస్తే నీకు ఎందుకయా అనేది సహజంగా ఎవరికైనా మండే అంశం అనమాట. అది చెప్పిరండి అని అంటే వెంటనే బండ్ల గణేష్ దీనికి స్పందించారు. నీకెందుకురా ప్రతి దాంట్లో వేలు పెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరేది? నీ కథ ఏంది? ప్రతి ఊర్లో ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్వా, లేక దేశ ప్రధానివా? ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే. నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయంలో దూరి హీరోలా ఫీల్ అవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయమని. ఇది కావాలి వాస్తవానికి. అంటే ఊరికే ప్రకాష్ రాజు నోరేసుకొని పడిపోతుంటే పవన్ కళ్యాణ్ వైపు మాట్లాడేవాళ్లే లేరా అంటే, సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవడో ఒకడు ఉండాలి, ఒక సెలబ్రిటీ హోదా ఉండేవాడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఉండాలి. ఎప్పుడు అదే, శ్రీరెడ్డి మాట్లాడినా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి, కత్తి మహేష్ మాట్లాడినా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి, ప్రకాష్ రాజ్ మాట్లాడినా పవన్ కళ్యాణ్ సమాధానం. ఎట్లా? కత్తికి కన్ను, కత్తికి కత్తి, కంటికి కన్ను అంటారు కదా, అట్లా ఎక్కడ పడికి అక్కడ చెక్ పెట్టడం అనేది జనసేన పార్టీ కూడా నేర్చుకోవాలి. అయితే జనసేన పార్టీ వ్యూహాత్మకంగా బండ్ల గణేష్తో ట్వీట్ చేయించిందని నేను అనను. ఎందుకంటే అంత ఆలోచన, అంత వ్యూహాత్మకమైన ఎత్తుగడలు జనసేన పార్టీలో ఇంకా వేసే పరిస్థితి ఏం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే, ఏదైనా నేను చూసుకుంటా, ఫేర్గా ఉంటా, నిజాయితీగా ఉంటా, ఇదే నన్ను నడిపిస్తుందని ఆయన అనుకుంటాడు. కానీ ఒక్కో సందర్భంలో ఇలాంటి వ్యూహాలు, కుయుక్తులు కూడా పన్నాల్సిన అవసరం ఉంటుంది రాజకీయాల్లో, తప్పదు. కానీ అనుకోకుండా పవన్ కళ్యాణ్ గారికి చాలామంది పవన్ కళ్యాణ్ గారంటే విపరీతమైన అభిమానం ఉండేవాళ్ళు, ఆయన వ్యక్తిత్వాన్ని అభిమానించే వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో బండ్ల గణేష్ ఒకరు. బండ్ల గణేష్ ఈ రకంగా గట్టిగా నువ్వెవడివరా, నువ్వేంద్రా అని చెప్పేసి ఆయన మాట్లాడేసరికి ఇది పెద్ద చర్చనీయాంశమైంది. దీన్ని ఇక బండ్ల గణేష్ గారిని ఆ ఛానల్ ఈ ఛానల్ పిలిచి మాట్లాడడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి బండ్ల గణేష్ వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు తాజాగా. అదేంటంటే, నువ్వు నీ గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు, నీకు నువ్వే గొప్ప మేధావివి, గొప్ప వీరుడివి అని సర్టిఫికేట్ ఇచ్చుకోవచ్చు, కానీ ప్రజలిచ్చే తీర్పు అసలైన సర్టిఫికేట్. నీ సొంత రాష్ట్రంలో నీ సొంత ప్రజల మధ్యన నిలబడి ప్రజల మద్దతు సంపాదించలేని నువ్వు రాష్ట్ర స్థాయి నాయకులను, దేశస్థాయి నాయకులను, దేశ ప్రధానులు సైతం గౌరవించే నాయకులను విమర్శించే స్థాయిలో ఉన్నానని అనుకోవటం హాస్యాస్పదంగా ఉంది. ముందు ప్రతి విషయానికి జస్ట్ ఆస్కింగ్ అని చెప్పడం చాలా సులువు, కానీ ప్రశ్నించే ముందు నీకు నువ్వు కొన్ని ప్రశ్నలు వేసుకో. నీ ప్రయాణం ఏంటి? నువ్వు సాధించింది ఏంటి? సమాజం కోసం నువ్వు చేసింది ఏంటి? ప్రజలు నీ వెనక ఎందుకు నిలబడాలి అనే ప్రశ్నలకు ముందుగా నువ్వు సమాధానం చెప్పుకో. ఇతరుల గురించి తీర్పులు ఇవ్వటం కంటే ముందు అద్దం ముందు నిలబడి నీ ఆత్మసాక్షిని అడుగు. నీ చరిత్ర ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి, నీ నైతిక హక్కు ఏంటి అని ప్రశ్నించుకో. ఎందుకంటే ప్రజలు మాటలు కాదు వ్యక్తిత్వాన్ని నమ్ముతారు, విమర్శలు కాదు విశ్వసనీయతను గౌరవిస్తారు. ఆ రోజు నీకు అర్థమవుతుంది, ఎత్తైన పర్వతాలను చూసి రాళ్లు విసరడం వల్ల ఎవరి స్థాయి పెరగదు. అద్భుతంగా రాశాడండి. హ్యాట్స్ ఆఫ్ టు బండ్ల గణేష్. ఏంది బండ్లన్న ఇట్లా వాయించేసినావు ప్రకాష్ రాజ్ని? ప్రకాష్ రాజ్ ఈ ట్వీట్లన్నీ చదివిన తర్వాత ఆత్మావలోకన చేసుకోవాలి. ప్రకాష్ రాజ్ ఏం చేశాడు? మరి కుక్కను వదిలాడు. బండ్ల గణేష్ మాట్లాడుతున్నాడని
తన కుక్క ప్రశ్నిస్తానని ఒక కుక్క బయలుదేరుతుంది కదా, ఆ కుక్కను వదిలాడు. ఆ కుక్క ఈరోజు ఏదో బండ్ల గణేష్ గురించి మాట్లాడుతుందట. చూద్దాం ఏం మాట్లాడుతుందో. అయితే నేనేమంటానంటే, ఎందుకు ప్రకాష్ రాజ్ కొంతమంది అంటున్నారు, ఈ సోది ఛానల్లో సోది చెప్తూ ఉంటుంది కదా, ఆ అమ్మాయి ఏమంటుందంటే, ప్రకాష్ రాజు అంటే నిన్న మొన్నటి వరకు ప్రకాష్ రాజ్ని హేట్ చేసిన అమ్మాయి వెంటనే మెగా ఫ్యామిలీలో ఒకళ్ళని ఆ రకంగా పవన్ కళ్యాణ్ని ఆ రకంగా మాట్లాడేసరికి దాన్ని ఆహ్వానిస్తోంది. ప్రకాష్ రాజ్ అన్న దాంట్లో తప్పేముంది అంటది. ఆ హ్యాష్ ట్యాగ్ ఏదో ఉంటుంది కదా, దాంట్లో ఉంటుంది. సో ప్రకాష్ రాజ్ మాట్లాడిన దాంట్లో తప్పేముంటుంది అంటుంది అనమాట. వీళ్ళందరికీ తెలియాల్సింది ఏంటంటే, ప్రకాష్ రాజ్ మాట్లాడిన దాంట్లో తప్పు ఉంది. దొర అని పవన్ కళ్యాణ్ గారిని సంబోధించడంలోనే ఆయన మొదటి తప్పు ఉంది. రండి, మీరు రండి, మేము ఆహ్వానిస్తామన్నట్టుగా ఆయన మాట్లాడటంలోనే ఆయనకి ఏం సంబంధం కాబట్టి మాట్లాడతారు. ఇదొక 2. సో ఉత్తినే వస్తావు, ఉత్తినే వస్తావు, ఆయన ఎట్లయినా వస్తాడు, నీకెందుకు, నీకు చెప్పి రావాలా? సో ఇవన్నీ పక్కన పెడితే ప్రకాష్ రాజు ప్రతి సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఉంటాడు. అటు పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా దానికి ఒక నెగిటివ్గా మాట్లాడటం అనేది అతనికి అలవాటు. ఈ హ్యాష్ ట్యాగ్లో అమ్మాయి ఉంది కదా, అమ్మాయి ఏం మెగా ఫ్యామిలీ ఏం చేసినా బాలకృష్ణ గారి మీద అభిమానంతో వీళ్ళని తూలనాడడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లానే ఇతను ప్రకాష్ రాజు జగన్ మీద అభిమానంతో, కేసీఆర్ కేటీఆర్ మీద అభిమానంతో పవన్ కళ్యాణ్ గారిని తోలనాడుతూ ఉంటారు. ఏం చేసినా అతనికి నెగిటివ్గా కనపడుతుంది. ఇలాంటి యూజ్లెస్ ఫెలోస్కి మామూలుగా చెప్తే అర్థం కాదండి. మరి ఎందుకు బండ్ల గణేష్ గారు అంత ఫైర్ అయ్యారంటే, మామూలుగా చెప్తే అర్థం కాదు కదా. మాటకో మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అన్నారు. మనిషికి మాట చెప్తే సరిపోద్దు, గొడ్డుకి ఏం చేయాలి? దెబ్బ కొడితే తప్ప కదలదు కదా అది. చర్నాకోల దేశం కొడితే అప్పుడు ముందుకెళ్ళాలని తెలుస్తుంది దానికి, వెళ్ళమంటే వెళ్ళలేదు కదా. సో గొడ్డు లాంటి వాళ్ళకి ఏం చెప్పాలంటే ఇలానే చెప్పాలి. ప్రకాష్ రాజ్ కూడా ఒక గొడ్డు, ఒక మానవత్వం లేకపోతే మనిషి తత్వం లేని ఒక గొడ్డు. అట్లాంటి ప్రకాష్ రాజ్కి ఏం చేయాలి? ఇట్లాంటి బండ్ల గణేష్ లాంటి సెటైర్లు, రిప్లైలో లేకపోతే కౌంటర్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. బండ్లన్నా శభాష్, నీలాంటి వాళ్ళు నిలబడాలన్నా ఖచ్చితంగా ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళకి మూతి పగిలే సమాధానం చెప్పాలి. ప్రకాష్ రాజ్ ఇప్పటికైనా అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా అవసరమైన విషయాల్లో జోక్యం చేసుకో. ముఖ్యంగా తను చెప్పినట్టుగా, బండ్ల గణేష్ గారు చెప్పినట్టుగా, అసలు నువ్వు ప్రజలకి ఏం చేసావు ఒకసారి ఆలోచించుకో. ప్రజల మధ్యకి ఎప్పుడైనా వచ్చావు? అంత ఓపిక ఉందా నీకు అసలు? ఊరికే ట్విట్టర్ రాజులాగా నువ్వు మాట్లాడితే కుదరదు కదా. కాబట్టి బండ్ల గణేష్ గారు సరైన కౌంటరే ఇచ్చారని మనం చెప్పచ్చు. ఈ అంశం మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే 10 మందికి వీడియోలు పంపించండి. నమస్తే.